హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రుద్ర బ్రిడ్జ్ ఛానల్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నా. వాతావరణం అయితే చాలా చాలా కూల్ ఉంది. ఇంకా నేనైతే లేట్ చేయకుండా క్రిస్పీ నమక్ పడా చేసిన. ఎందుకంటే ఈవినింగ్ స్నాక్స్ కదా, టీ చేసుకుంటాం, ఏదన్నా వెరైటీగా తినబుద్ధి అవుతుందని లేచిన. 2 కప్పుల మైదా, వామ్ వేసిన, ఓమ కొద్దిగా క్రష్ చేసి వేసిన, జీలకర్ర వేసిన, కొద్దిగా సాల్ట్ వేసుకున్నా, ఇంకా 3 స్పూన్స్ ఆయిల్ కూడా వేసి మంచిగా కలిపేసేసుకున్నా. మైదాతోని చేయొచ్చు, గోధుమ పిండితో చేయొచ్చు, లేకపోతే మైదా 1/2 కప్పు, గోధుమ పిండి 1/2 కప్పు కూడా చేయొచ్చు. అట్లా ముద్దలకు కావాలి. ఇక కొద్దిగా మనము పూరి పిండి ఎట్లా కలుపుకుంటాం మనం అట్లా ఆ రకంగా కలిపేసేసుకోవాలి. మంచిగా మెత్తగా కలుపుకోవాలి. ఇది మైదా అనేది కొద్దిగా గట్టిగా ఉంటుంది, మెత్తగా స్మూత్గా కలుపుకోవాలి. చూడండి, అట్లా కలుపుకొని మంచిగా ఇంకా 10-15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి ఈ పిండికి. ఎందుకంటే మన నమక్ పడ క్రిస్పీ క్రాంచీ సూపర్ ఉంటాయి. ఇంకా మనమైతే 1 కప్పులో 2 స్పూన్స్ మైదా వేసుకొని కొద్దిగా 4-5 స్పూన్స్ నెయ్యి వేసి క్రీమీ దానిపైన చపాతీ పైన పెట్టడానికి క్రీమీగా వచ్చేటట్టు చేసేసుకొని అదైతే పక్కకు పెట్టిన. ఇంకా మంచిగా ఇంకా స్టార్ట్ చేద్దామని చూడండి, పిండి స్మూత్గా ఉంది, ఇట్లా ఉండాలి. ఇంకా కొద్దిగా మళ్ళీ నేను కలిపేసేసుకున్న, పిసికిన, ఇంకా ముద్దలు అయితే తీసిన. చూడండి, ఇంకా చాలా కూల్గా ఉంది. తినాలనిపిస్తే ఎంతటైనా చేసుకుంటాము మనము. ఇంకా నోట్లు వేసుకుంటే ఇట్లా కరిగిపోతుంది. ఫ్రెండ్స్, చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూస్తుండ్రు, ఫుల్ వీడియో చూస్తలేరు ఎందుకు? అట్లా లేని వాళ్ళకన్నా చూసి ఎంకరేజ్ చేయొచ్చు కదా. సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్ నాకు చేస్తున్నా, కానీ కొత్త వాళ్ళకి అంటున్నా. ఇది నా ఫాలోవర్స్ని అయితే అంటలేను. కొత్త వాళ్ళైతే ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ కూడా చేసుకోండి ప్లీజ్ రిక్వెస్ట్. ఇంకా నేనైతే ఆ చపాతీ పైన అయితే ఈ క్రీమీ కలుపుకున్నదైతే పిండి నెయ్యి వేసి కలుపుకున్నాం కదా, ఆ స్ట్రక్చర్ అయితే పెట్టేసి మోల్డ్ చేసిన. ఇట్లా రోల్ టైపు చేసుకొని చిన్న ముద్దలు కట్ చేసుకొని ఇంకా ఇలా చేసుకుంటున్నా. ఫ్రెండ్స్, ఎంత క్రిస్పీ తెలుసా. ఈవినింగ్ చాయ్లనైతే ఈ నమక్ పడ ఎప్పుడైతే మనము డైమండ్ షేప్ చేసుకుంటాం కదా, ఇట్లా ఒక్కసారి చేసుకోండి. నేను చెప్పినట్టు సూపర్ ఉంటుంది. ఇంకా మనం కప్పడి చాయ్కి 10 కుర్రం అని తినేసేస్తాము. జబర్దస్త్ ఉంటాయి ఫ్రెండ్స్, నిజంగా. ఇంకా ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చినాక కూడా స్నాక్స్ అనేటప్పుడు ఈజీగా 2 కప్పులకు ఫుల్ అయిపోయినాయి. నాకైతే 50 దాకా వచ్చినాయి. చాలా మంచిగా ఉంది. ఇంకా అన్ని నేను అట్లానే చేసేసుకున్నా, ఆ విధంగానే చేసేసుకొని ఇక కొద్దిగా అయితే ఆ క్రీమ్ అయిపోయిందని నేను నమక్ పడా కూడా చేసేసుకున్నా, కొద్దిగా 2 ముద్దలతోటి. ఇంకా అన్నీ అయితే చేసేసుకున్నా ఫ్రెండ్స్. అట్లనే మోల్డ్ చేసుకోవాలి ఈజీగా. ఇంకా మనం అందరం వంటలు వచ్చిన వాళ్ళకి నేను అంత ఓపెన్గా క్లియర్గా చెప్పే అవసరం లేదు. వాళ్ళకి ఇంత చూపెడితే ఇంత తెలిసిపోతుంది. ఇంకా నేను అన్నీ అట్లా చేసుకొని నూనెనైతే కొద్దిగా వేడికి కావాలి, మొత్తం హీట్గా పెట్టదు, లో ఫ్లేమ్లో పెట్టి ఇవన్నీ వెయ్యాలి. లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. లోపట ఎందుకంటే మైదా కదా, లోపట కుక్ అవు మెత్తగా ఉంటాయి. అట్లా లో ఫ్లేమ్లో పెట్టి మనము కొద్దిగా మన టైము 20 మినిట్స్ కాదంటే క్రిస్పీగా జబర్దస్త్ తయారవుతాయి. ఇంకా నేనైతే లో ఫ్లేమ్లో పెట్టి ఇంకా వేరే పని అయితే చేసుకుంటా. ఇంకా 1 మినిట్కి వచ్చి ఇట్లా కలుపుకుంటా చేసిన. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసేస్తున్నాయి, క్రిస్పీ అయినాయి అబ్బా. మీరు కూడా చేసుకోండి ఎప్పుడన్నా, నిజంగా అంటున్నా, చాలా బాగుంటాయి. ఇంకా నేనైతే ఇంకా సొంటి చాయ్ చేసుకున్నాం. మేమైతే ఈ వింటర్ సీజన్లో సొంటి చాయ్ తాగుతాం, సూపర్ ఉంటుంది సొంటి చాయ్. ఇంకా కాంబినేషన్ అయితే ఈ క్రిస్పీ నమక్ పడా చేసిన, ఇంకా సూపర్ ఉంది నిజంగా అంటున్నా. చూడండి ఒక్కసారి, ఇదిగో మొత్తం చూర అయిపోయింది, క్రిస్పీ అయింది ఇంకా నేనైతే 1 తింటాను కూర, 2 తింటాను కూర, కానీ 10 తిన్నా. ఆ కప్పటి చాయ్కి మళ్ళీ చాయ్ పోసుకొని తాగిన, సూపర్ ఉంది. ప్లీజ్ అండి, మీకు కూడా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు బాయ్, గుడ్ నైట్.